హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ మిస్టర్ బచ్చన్, యాక్టెడ్ బై రవితేజ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే అండ్ జగపతి బాబు గారు. రివ్యూ స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా రివ్యూ గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, చూడొచ్చు. మన రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం పిచ్చగా నచ్చుద్ది. ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ కూడా బాగానే ఉంది. సినిమా రీమేక్ అన్నారు కానీ ఎక్కడ రీమేక్ అయితే కనిపించలేదు. హరీష్ శంకర్ గారు అయితే స్టోరీని బాగానే చేంజ్ చేశారు. ఇంకా మూవీ విషయానికి వస్తే పాజిటివ్ విషయానికి అయితే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి మూవీలో. భీమ్స్ సిసిరోలియో మంచి మ్యూజిక్ ఇచ్చాడు అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది. ఇంకా కామెడీ అయితే సినిమాకి మేజర్ ఆఫ్ ది హైలైట్ కామెడీ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సినిమా ఒక రేంజ్లో వెళ్తుంది. మనం కామెడీకి నవ్వి మన బుగ్గలు కూడా నొప్పి వస్తాయి, ఆ విధంగా వెళ్తుంది కామెడీతో సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్ వెళ్ళి ఒక పీక్స్లో ఉంటుంది మూవీ. కానీ అదే టెంపో మెయింటైన్ చేస్తారేమో అనుకుంటాం సెకండ్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ ఎంత బోరింగ్ అంటే ఫుల్ ఆఫ్ ఫ్లాగ్ సీన్స్, ఒక్క ఫేమస్ పర్సన్ గెస్ట్ అపిరియన్స్ ఉంటుంది, అది ఒక్కటి తప్పితే మిగతా అన్నీ రొటీన్. అసలు సెకండ్ హాఫ్ ఎందుకు ఉందో అర్థం కాదు. ఫస్ట్ హాఫ్తో సినిమా ఆపేస్తే బాగుంది అనిపించింది. అలాగని సెకండ్ హాఫ్ వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, కాకపోతే అది చాలా పేషెన్స్తో కూర్చోవాలి సెకండ్ హాఫ్ చూడాలంటే. కానీ మూవీ అయితే పర్లేదు, రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం నచ్చుద్ది. ఎందుకంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఇంకా కెమెరామెన్ వర్క్ అది అయితే బాగానే ఉంది, విజువల్స్ అవి బాగానే ఉన్నాయి. చెప్పాలంటే ఇంటర్వెల్ దగ్గర కూడా బాగా కట్ చేశారు, ఇంటర్వెల్ కటింగ్ కూడా. మ్యూజిక్ అన్నీ బాగానే ఉన్నాయి. సినిమాలో మైనస్ ఏంటంటే ఒక సెకండ్ హాఫే, కాస్త సెకండ్ హాఫ్ మీద కొంచెం ఫోకస్ చేసుంటే సినిమా వేరేలా వెళ్ళేది. కానీ సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం గాడి తప్పింది అనిపించింది నాకైతే. కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, ఆ సాంగ్స్కి ఆ కామెడీకి. మేజర్గా కామెడీ గురించి చెప్పాలంటే సత్య గారు కీ రోల్ ప్లే చేశారు. ఆ కామెడీ చాలా హైలైట్గా ఉంటుంది. ఆయన కామెడీ అయితే మాత్రం ఆయన వచ్చినప్పుడల్లా మాత్రం స్క్రీన్ మీద మన వాళ్ళు నవ్వుతూనే ఉంటాము. సో ఆయనకి ఇది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఇంకా జగపతి బాబు గారిని అయితే మాత్రం సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది మూవీలో. ఎందుకంటే ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు విలన్స్ విందో చూపించలేకపోయారు అసలు మూవీలో. సెకండ్ హాఫ్ అంతా ఏదో ఒక డీలా పడిపోయినట్టు అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ మీద ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది. ఎనీవే మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి సినిమాని. ఎంతైనా మన హరీష్ శంకర్ గారి సినిమా కదా, ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేయండి. తర్వాత మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఉంటా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, ఇంకా మన వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం మార్నింగ్ డబుల్ స్మార్ట్తో.